హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు వాసూస్ వెజ్ కిచెన్ అండి. మన వాసూస్ వెజ్ కిచెన్ ఛానల్ స్టార్ట్ చేసి 6 ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యిందండి. దాదాపు 4 ఇయర్స్ నుండి నేను యాక్టివ్‌గా లేకపోయినా మా ఛానల్‌తో కనెక్ట్ అయ్యి ఉన్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. రోజు హెల్తీ మరియు టేస్టీ పప్పునైతే చూపిస్తున్నానండి. ఇది సీమ బచ్చలి అంటారు. తమిళ్‌లో సిలోన్ పసలి, కుత్తు పసలి అని కూడా అంటారు. నేను మెంతుకూర కాంబినేషన్‌లో అయితే చూపిస్తున్నాను. దీన్ని మా పాత ఓనర్ అంకుల్ వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చుకున్న 2 కొమ్మలని. 15 డేస్‌కి ఒకసారి అయితే ఇలా ఆకులు వస్తూ ఉంటాయి. దాంతో పప్పు చేస్తూ ఉంటానండి. ఒక మొక్క అయితే చచ్చిపోయింది. వీడియో ఎండ్ వరకు చూస్తూ ఉండండి. ఈ మొక్క అసలు ఏమైపోయిందో మీకు చూపిస్తాను. చాలా బాధగా అనిపిస్తుంది కూడా. చూడండి, ఇన్ని ఆకులైతే వచ్చాయి. ఇంకా ఇంత మొక్క అయితే మిగిలింది. ఈ ఆకుకూరను మనతకలి కీర అంటారండి. చూసారు కదా, నల్లగా ఉన్నాయి విత్తనాలు. వాటిని మజ్జిగ మిరపకాయలు ఎలా పెడతామో అలా పెడతారు. ఇది అల్సర్ ఉండేవాళ్ళు తింటే చాలా మంచిది అంటారు. దీంతో పప్పు కూర చేసుకోవచ్చు. ఒక గ్లాసు కందిపప్పును అరగంట సేపు నానబెట్టుకోండి. పప్పును చాలా అంటే చాలా సింపుల్‌గా చేసి చూపిస్తున్నానండి. అసలు ఈ వీడియో తీయాలని కూడా నేను అనుకోలేదు. కానీ తీయడమే మంచిదయింది అనుకున్నాను. ఎందుకంటే చెప్తాను లాస్ట్‌లో. పప్పుకు కావాల్సింది కందిపప్పు, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొంచెం మెంతాకు, ఇంకా మన సీమ బచ్చలి బాగా కడిగి నీట్‌గా కట్ చేసి అయితే పెట్టుకోండి. ఇలా చూపిస్తున్నాను కదండీ! ఇలా సన్నగా అయితే తరిగి పెట్టుకోండి. కొంతమంది పప్పు ఉడికేటప్పుడే ఉల్లిపాయను వేస్తూ ఉంటారు కదండీ! మీకు అలా కావాలంటే వేసుకోండి. నాకు ఆ టేస్ట్ నచ్చదు కాబట్టి నేను వేయలేదు. ఒక గ్లాసు కందిపప్పుకు 2 గ్లాసులు నీళ్లు పోసి, మనం కట్ చేసి పెట్టుకున్నాము కదండీ! టమాటాలు, మెంతికూర, సీమ పచ్చలి, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి, కొంచెం పసుపు కూడా వేయండి. చింతపండు కొంతమంది పక్కన అంటిస్తూ ఉంటారు కదండీ! అది నేను ఈరోజైతే కప్‌లో పెట్టాను. లేదంటే తర్వాత మీరు చింతపండు రసం కూడా వేసుకోవచ్చు. ఒక టీ స్పూన్ నూనె వేసుకోండి. 5-6 విజిల్లు వచ్చే వరకు పప్పును ఉడికించుకోండి. పప్పు బాగా ఉడికింది కదండీ! ఇప్పుడు చింతపండు పెట్టిన కప్పును పక్కన తీసేసి, కావాల్సినంత ఉప్పును వేసుకోండి. బాగా రాముకోండి. చింతపండు రసం వేయకముందే పప్పును రామాము అంటే తొందరగా మెత్తగా అవుతుంది. కానీ నేను వీడియో తీస్తున్న హడావిడిలో చింతపండు రసం వేసేసాను. కాబట్టి కొంచెం టైం పట్టింది. మీకందరికీ పప్పు చేయడం తెలుసులేండి. ఏదో నేను కొత్తగా చెప్తున్నా అనుకోవద్దండి. అంతే అండి. నేను ఇదే కన్సిస్టెన్సీలో ఉంచేస్తాను. ఇంకా మెత్తగా ఏమి రామము. కావాలంటే మీరు నీళ్లు పోసుకోండి. నాకైతే ఇలా ఉంటేనే ఇష్టం. ఒక్క పూటకన్నట్టుగానే చేశాను. ఈ థిక్‌నెస్ అయితే మాకు కరెక్ట్‌గానే ఉంటుంది. అంతే అండి. ఇంకా నూనె పెట్టేసుకొని తిరువామాత పెట్టుకోవడమే. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసేసి తిరువామాత అయితే పెట్టేశాను. మీకు కావాలంటే గార్లిక్ కూడా వేసుకోండి. ఇందాక ఆ మొక్క గురించే చెప్తానన్నాను కదండీ! ఇదిగోండి అదే మిగిలిన ఒక కొమ్మ కుక్కలైతే దీన్ని కొరికి పాడేసేసాయి. చాలా బాధగా అనిపిచ్చింది. నీ పప్పు వీడియో తీస్తానని నేనెప్పుడు అనుకోలేదండి. అనుకోకుండా తీశాను. కానీ ఆ రోజే ఈ మొక్క లాస్ట్ అనేసి నాకు తెలీదు. మేబీ దేవుడు అన్నీ ప్లాన్ జేస్తాడేమో! ఇంత మొక్కకి ఇంత సీనా అనొద్దండి. ఈ మొక్క నాకెంతో కాపాడేది. 2 ఇయర్స్‌గా ఉంది. ఆకుకూరలు, కూరగాయలు ఏమీ లేవన్నప్పుడు వెళ్ళామా, కోసుకొచ్చామా, ఇలా పప్పు చేశామా అన్నట్టుగా ఉండేది. సో, ఇదంటే నాకు చాలా ఇష్టం. సో, మేబీ అందుకే వీడియో కూడా తీయగలిగానేమో! అంతే అండి. పప్పయితే రెడీ అయింది. తిరువాతలో లాస్ట్‌లో కొంచెం కారం పొడి వేసుకుంటే పప్పుకు మంచి కలరొస్తుంది. తర్వాత పప్పుకు మంచి టేస్ట్ గూడా ఉంటుందండి. ఈ సింపుల్ పప్పు చాలా టేస్ట్‌గా ఉంటుంది. చాలా హెల్తీ గూడా అండి. మెంతాకు యాడ్ చేయడం వల్ల ఎక్స్‌ట్రా టేస్ట్ అనేది యాడ్ అయ్యింది. మీరు కూడా ష్యూర్‌గా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. చాలా రెసిపీస్‌నైతే నేను ప్లాన్ చేసుకున్నానండి. ఇంకా మీద నుంచి రెగ్యులర్‌గా రెసిపీస్ అయితే వస్తూ ఉంటాయి. మీరు గనుక మా ఛానల్‌లో ఫస్ట్ టైమ్ చూస్తూ ఉన్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో కలుద్దామండి. బై బై. మీ అరుణ శరశ్చంద్ర.